కువైట్ దినార్లలో ఎంత పెట్టి కొన్నారో తెలుసా? మన దేశంలో అయితే ఈ డబ్బులకి ఒక మంచి పట్టు చీర కొనొచ్చు. లేదా నెల రోజులకు సరిపడా రేషన్ తెచ్చుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళకి ఒక పూట లంచ్ ఖర్చు, మనకి ఒక పెద్ద అమౌంట్. ఇవన్నీ చూస్తుంటే కువైట్ ఫ్రెండ్స్, ఈ గుమ్మడికాయ చాలా ఆరోగ్యకరమైన కూరగాయ. ఇది పైకి చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది, కానీ దీని లోపల మనసు చాలా మంచిది. ఇది తినడం వల్ల ప్రయోజనాలు ఏంటో చూద్దాము. విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, కంటి చూపుకి చాలా మంచిది అనమాట. అంటే కళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది గుమ్మడికాయ తింటే 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి చాలా మంచిది. అలాగే ఇందులో తక్కువ క్యాలరీస్ ఉంటాయి, మన జీర్ణక్రియ కూడా చాలా బాగా అవుతుంది. అంటే ఇది తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే అంటే మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఒకసారి దీని ప్రైస్ చూడండి. ఇది కోవిడ్లో సీజన్తో పనిలేదు అనమాట, ఎప్పుడు ఉంటుంది. కోవిడ్ వాళ్ళు ప్రతిరోజు అయితే డైలీ వాడతారు ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి. మనకు తెలియదు కానీ ఈ గుమ్మడికాయ మన పక్క చాలా తక్కువ, అంటే మన పక్క చాలా తక్కువ తినడం అనమాట. కోవిడ్లో డైలీ తింటారు కోవిడ్ వాళ్ళు, ప్రతి దాంట్లో ఉపయోగించారు అనమాట. మటన్ కర్రీలో, చికెన్ కర్రీలో, సూపులో, అలాంటి వాటిలో వేసి వండుకొని తింటారు. అని గుమ్మడికాయ ఎలా అయినా వండుకోవచ్చు ఫ్రెండ్స్. తాలింపు చేసుకోవచ్చు, అలాగే పులుసు చేసుకోవచ్చు, అలాగే సాంబార్లో వేసుకునే చాలా బాగుంటుంది. గుమ్మడికాయ హల్వా కూడా చేసుకోవచ్చు. అలాగే బొప్పట్లో స్వీట్స్ కూడా చేస్తారు అనమాట. చాలా రకాల స్వీట్ తింటే చాలా బాగుంటుంది. ఈ గుమ్మడికాయ పాక సామెత కూడా ఉంది ఫ్రెండ్స్. గుమ్మడికాయ దొంగ ఎవరంటే బుధాలు అనుకున్నట్టు, ఈ గుమ్మడికాయ తను తానే అవమానించుకుంటుంది అనమాట, అంత అమాయకురాలు. ఇప్పుడైతే తాలింపు ఎలా చేయాలో చూద్దాము. ఈ గుమ్మడికాయ తాలింపు, అలాగే టమోటా పచ్చడి అనమాట మా ఇంట్లో స్పెషల్ ఈరోజు. చాలా మందికి గుమ్మడికాయ అంటే ఇష్టం ఉండదు అనమాట, తీగా ఉంటుందని. అంటే గుమ్మడికాయ లాంటి జీవితమే, బయట కఠినం లోపల తీపి అనమాట. ఇదేమో ఇప్పుడైతే గుమ్మడికాయ తాలింపుకు ఇవైతే కట్ చేస్తున్నా. వీటిలో ఉన్న గింజలు చూడండి, ఈ గింజలు కూడా అస్సలు పడేయద్దు. అంటే గుమ్మడికాయలు మనకు అసలు మన సైడ్ అంటే చాలా తక్కువ అనమాట. అంటే కొన్ని ఊళ్ళల్లో దొరుకుతాయి, కొన్ని చోట్ల అయితే దొరకవు. ఈ గింజలు మనం ఎండబెట్టి లైట్గా మనం వేయించి కానీ తింటే ఇది చాలా మంచిది అనమాట. ఈ గుమ్మడికాయ గింజల్లో ప్రోటీన్, ఐరన్, అలాగే జింక్ ఉంటాయి. వీటిని వేయించుకొని బాగా తినచ్చు అనమాట, స్నాక్ లాగా, సాయంత్రం పూటలాగా. ఇప్పుడైతే తాలింపు కోసం ఇలా చెక్క పైన తీసేసి, ఇంకా అంటే అలాగా గుజ్జు కూడా తీసేసి మనం ఇలా చిన్నగా ఉప్పులు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి ఫస్ట్ ఆయిల్ వేసుకొని, అలాగే తిరగబాత గింజలు, ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఇలా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట. ఆ కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉప్పులు అయితే వేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేపుకోవాలి. అంటే మూత పెట్టకూడదు అనమాట, మూత పెడితే ఆవిరికి మెత్తగా అయిపోతుంది. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఉడకబెట్టి ఆ తర్వాత అయితే తాలింపు చేస్తారు, అలా చేయకూడదు. ఈ రకంగా అయితే చేయండి, చాలా బాగుంటుంది. పైన అయితే శనగపప్పు అంటే పొడైతే వేసాను అనమాట. ఆ పొడి మామూలుగా అన్ని తాలింపుల్లో వేసే పొడి అనమాట ఇది. అంతే ఫ్రెండ్స్, గుమ్మడికాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, గుమ్మడికాయ అనగానే నాకు కూడా గుర్తొచ్చింది, మన ఇండియాలో దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసా? కొత్త ఇల్లు కట్టినా దిష్టి తగలకుండా ఇంటి ముందు బుడిద గుమ్మడికాయ అయితే కడతాము. పూజలకు గుమ్మడికాయ కొట్టడం మన ఆచారం. మన ఇండియా వంటలు ఇలా గుమ్మడికాయ తాలింపు, టమాటా పచ్చడి, వైట్ రైస్. చాలామంది గుమ్మడికాయ తీయగా ఉంటుందని తిన్నారు, కానీ ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల కంటి చూపుకి చాలా మంచిది ఫ్రెండ్స్. అంటే అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఫుడ్. దీని కాంబినేషన్గా గుమ్మగుమ్మలాడే టమోటా పచ్చడి కూడా అంటే చేశాను అనమాట. వేడి అన్నంలో ఈ గుమ్మడికాయ తాలింపు, టమోటా పచ్చడి వేసుకొని తింటే స్వర్గం అనిపించింది ఫ్రెండ్స్. మన ఇండియా తిండి అంటేనే కదా ఫ్రెండ్స్ ఒంట్లో సత్తా ఉండేది. ఈ డబ్బులేమో కోవిడ్ వాళ్ళ లంచ్ కోసం మటన్ కబాబ్ అయితే మా మేడం ఆర్డర్ పెట్టింది. ఇప్పుడైతే మతం బయటకు వచ్చాను, మా మేడం ఫోన్ చేస్తాను జూలీ పోయి తీసుకొచ్చేది అనమాట. ఇదేమో జిర్జీరు, అంటే కోవిడ్ వాళ్ళు అన్నంలో నంచుకొని తింటారు ఈ ఆకుని. ఇప్పుడేమో
ఈ అంటే ఆ కబాబ్ ఎంత అవుతుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది కువైట్ దినార్లో ఎంత పెట్టుకున్నారో తెలుసా? ఇది ఇక్కడ దాదాపు అంటే కువైట్ దినార్లు అంటే 15 దినాల రూపాయి అయితే అయింది. ఇప్పుడు ఫోన్ చేసింది దీనికి తీసుకొచ్చింది. అంటే మన ఇండియా రేటు అంటే 10 దినార్లు వచ్చి 3 అంటే 4500 పైన పడింది ఫ్రెండ్స్. ఈ కబాబు ఒక రోజు మధ్యాహ్నము ఈ బాక్స్లో ఉన్నది 4500 పైన అనమాట. చూడండి ఎంత రేటు పెట్టుకున్నారో. అక్షరాల మన ఇండియా డబ్బులు 4500 రూపాయల పైన. మన దేశంలో అయితే ఈ డబ్బులకి ఒక మంచి పట్టుచీర కొనేయచ్చు, లేదా ఒక నెల రోజులకు సరిపడా రేషన్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ వీళ్ళకి ఒక పూట లంచ్ ఖర్చు మనకి అక్కడ పెద్ద అమౌంట్. ఇవన్నీ చూస్తుంటేనే కువైట్లో ఎంత కాస్ట్లీగా ఉంటుందో అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇదేమో మటన్ కబాబ్కి ఇవన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇవన్నీ రెడీమేడ్ అనమాట, అన్ని మొత్తం రెడీ అయిపోయినాయి. వీటిపైన అంతే కొన్ని సోసలు అయితే పోస్తున్నది. ఇందులో ఖర్జూరం, చింతపండు, అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీకి వేసింది అనమాట. ఆ తర్వాత ఆ కబాబ్ పైన అయితే పెట్టింది. అంటే కబాబ్ను ప్లేట్లో పెట్టి దానిపైన కొబ్బరి పెట్టి ఈ విధంగా అయితే రెడీ చేస్తుంది అనమాట. ఒక పక్క చూడండి, అందరి ఇండల్లో లాగా కాదు ఫ్రెండ్స్. కొన్ని ఇండల్లో ఒక పక్క తింటా ఒక పక్క పని చేసుకోవచ్చు, కొందరు ఒప్పుకోరు అనమాట అలాగా. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత దీనిపైన మళ్ళీ క్రీమ్ అయితే పోస్తుంది. ఇదేమో నేను దీంట్లో మందులు తయారు చేస్తున్నాం అనమాట. ఇది బాలింతల కోసము. ఇందులో ఏమేమి వేసాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది అనమాట. ఇంక ఇదేమో క్రీమ్ అయితే పోస్తుంది. ఈ క్రీమ్ పోసి ఇలా ఓవెన్లో పెట్టేయడమే. అంటే ఇది ఓవెన్ పొయ్యి అనమాట. అంతే, ఇది ఒక అర్ధ గంటలో అయిపోతుంది. ఈరోజు లంచ్ చూడండి కువైట్ వాళ్ళకి ఏమేమి చేస్తున్నాము. ఇదేమో వైట్ రైస్, ఇంక ఇదేమో డక్కూస్ అనేది డైలీ ఉండాలి ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేసుకున్నా. ఇదేమో నైట్కి పగ అనమాట, అంటే రాత్రి డిన్నర్ కోసం ఇప్పుడు ఉడకబెట్టి పక్కన పెడుతుంది. అవి చాలా టైం పడతాయి ఫ్రెండ్స్. ఒక 2 hours 3 hours వరకు ఇవి ఉడికించనే ఉంటారనమాట. అంటే నైట్ ఈజీగా ఉండటానికి ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను చూడండి. ఈ కబాబ్ కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే అందరికి వడ్డిచ్చేసింది అనమాట. ఈ విధంగా పైన స్నోబరు, అలాగే మొత్తం ఉల్లగడ్డ చిప్స్, కొత్తిమీర ఇవన్నీ అయితే వేసింది. అంటే గార్నిష్ చేసింది అనమాట ఈ విధంగా. అంతే ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది. ఇంక ఇదేమో కువైట్ వాళ్ళకి మధ్యాహ్నం లంచ్. అందరి లంచ్ ప్రోగ్రామ్ అయిపోయాక ఇక కిచెన్లో గిన్నెల పండుగ మొదలవుతుంది ఫ్రెండ్స్. కువైట్ వాళ్ళు తిన్న ప్లేట్లు, ఆ దబరాలు అవన్నీ మిగిలిపోయినటువన్నీ పడేసుకొని వాటిలో నీళ్లు పోసి ఇలా బాగా గోకాలు ఫ్రెండ్స్. బాగా మాడిపోయి ఉంటాయి. వీళ్ళు చాలాసేపు సిమ్లో పెట్టి అలాగే వదిలేస్తారు. ఇవన్నీ వంట చేయడం, అలాగే బోగలు కడుక్కోవడం, అలాగే వంట రూమ్ కడుక్కోవడం, ఇవన్నీ చాలా పని ఉంటుంది. వంట అయిపోయిన తర్వాత కూడా 3-4 వంట మనిషి అయితే అన్నం తింటుంది అనమాట. చూడండి ఒకసారి ఎలా మాడిపోయిందో. అలా మాడిపోయినప్పుడు ఏం చేయాలంటే కొన్ని వాటర్ పోసి గ్యాస్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించాలి ఫ్రెండ్స్. అలా ఉడికించడం వల్ల ఆ బ్లాక్ అంతా ఉడిచేస్తుంది అనమాట. అంటే ఆ మాడిపోయింది అంతా మాడంతా. ఇవన్నీ బోకలు అయితే కడిగేస్తున్నది. ఈ అమ్మాయి మా జూలీ వాళ్ళ ఫ్రెండ్, ఇంట్లోనే ఉంటుంది అనమాట. మా మేడం వాళ్ళ కూతురు పని మనిషి. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, కువైట్లో మటన్ కబాబ్ ఇంత రేట్లు ఎందుకని. ఇక్కడ బిజినెస్ ఆ మటన్ క్వాలిటీ, పైగా ఇది కువైట్ కాబట్టి ఆ రేంజ్ రేట్లు ఉంటాయి. టేస్ట్కి అయితే నేను అంటే 10కి 10 ఇచ్చా ఫ్రెండ్స్. మన ఊళ్ళో చేసుకున్న 430 రూపాయలు గుమ్మడికాయ తాలింపు ఇచ్చే తృప్తి ముందు ఇది సరిపోతుందా చెప్పండి. ఇంకంతే ఫ్రెండ్స్, కువైట్ ఇళ్ళల్లో వంట చేయడం ఒక ఎత్తు అయితే ఈ క్లీనింగ్ చేయడం ఇంకో ఎత్తు అనమాట. పనంతా అయిపోయాక ఇలా సాయంత్రం ప్రశాంతంగా ఒక కప్పు టీ తాగుతూ కూర్చుంటాము. ఆ తర్వాత అంతే ఫ్రెండ్స్, కువైట్లో మన జీవితాలు ఇలాగే సాగుతుంటాయి. ఎంత అలసటగా ఉన్నా రేపు మనం ఇండియా వెళ్ళాక మన సొంత ఇంట్లో హ్యాపీగా పిల్లలతో ఆ కష్టాలన్నీ మర్చిపోయి నవ్వుతూ ఉండాలంటే ఇలాంటి కష్టాలన్నీ భరించాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసిన గుమ్మడికాయ తాలింపు టమోటా పచ్చడి అయితే టేస్ట్ నిజంగా అదిరిపోయింది. కువైట్ వాళ్ళకి కూడా మటన్ కబాబ్ అయితే చాలా బాగా నచ్చింది. ఈరోజు మా కువైట్ ఇంటి ముచ్చట్లు మరియు ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.